అమ్మ పెళ్ళికి అమ్మాయి కంటే అబ్బాయి చిన్నవాడైతే దోషం అంటారా? దోషమనే చెప్తారు. ఎందుకంటే భర్త అనేవాడు 2 నుంచి 5 సంవత్సరాల వరకైనా పెద్దవాడై ఉండవచ్చు అని మనకి శాస్త్రం చెప్తోంది. కాబట్టి అది అబ్బాయి వరుడు ఎప్పుడు కూడా పెద్దవాడుగానే ఉండాలి. అనేక శాస్త్రాలని అనుసరించి అనేక కోణాల్లో ఆలోచించి ఈ విధానం పెట్టారని చెప్తారు. కానీ ఈ రోజుల్లో అదేం పట్టించుకోవట్లేదు కదమ్మా, చాలా చిన్న వాళ్ళనే చాలా మంది చేసుకుంటున్నారు. దానికి అందరూ ఉండే గొప్ప గొప్ప ప్రభావం, వాళ్ళే దానికి ఉండే ప్రభావం దానికి ఉంటుంది. అంతే అంటారా? ఓకే. మనం విమర్శ చేయకూడదు, జరిగిన వాటి గురించి మనం విమర్శ చేయకూడదు. శాస్త్రం ఏం చెప్తుంది అనేటువంటి విషయం మాత్రమే మనం మాట్లాడుకుంటాం. అయితే వివాహ విషయంలో దోషాలు ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? వివాహ విషయంలో దోషాలు అనేటువంటి వాటికి ఇక్కడ మనకి చంద్రబలం లేకపోతే నిన్న చెప్పుకున్నాము. అదేవిధంగా ఇద్దరి ఈగో లెవెల్స్ ఒకే రకంగా ఉన్నప్పుడు చేసుకోకూడదు అనేటువంటి విషయం కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ వైధవ్య దోషాలు కానీ విడిపోయే దోషాలు కానీ కనిపిస్తూ ఉంటాయి. అవి ఆ దశ ఉందా లేదా, ఇప్పుడు చిన్నప్పుడే ఆ దశ అయిపోతే అంత భయపడక్కర్లేదు. 70 ఏళ్లకు 60 ఏళ్ళు దాటాక వస్తే ఎవరో ఒకళ్ళు ముందు పోవాల్సిందే, దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత పిల్లల దగ్గర ఒకళ్ళు, ఈ పిల్లల దగ్గర ఒకళ్ళు, ఆ పిల్లల దగ్గర ఒకళ్ళు ఉండి విడిగా ఉంటూ ఉంటారు. అది పెద్ద విడిపోయోగంగా కూడా చెప్పరు. కానీ పెళ్ళయిన తర్వాత కనీసం ఒక 25-30 సంవత్సరాలు ఆ దంపతులు విడిపోకుండా ఉండాలి. అనర్థాలు జరగకూడదు, మరణాలు జరగకూడదు. వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అలాంటి దశలు, అలాంటి యోగం ఉంటే ఆ దశలు ఏమైనా ఆ 25-30 ఏళ్లలో వస్తున్నాయేమో చూడాలి. వైధవ్య దోషాలు ఉంటేనేమో పెళ్ళికి ముందుగానే రెండో వివాహం అయ్యేటువంటి యోగం కానీ, విడిపోయేటువంటి యోగం కానీ, లేదా అనర్థాలు వైధవ్య దోషం కానీ ఉంటే మాత్రం దానికి ఏం చెప్తారంటే పెళ్ళి కాకముందు కుంభ వివాహం కానీ, రావి చెట్టుతో కానీ, విష్ణు ప్రతిమతో కానీ చేయమని చెప్తారు. అయితే ఈ రోజుల్లో జరుగుతుంది ఏమిటంటే విధి విధానాలు అందరికీ తెలియకుండా ఏదో ఒకటి చేసేస్తున్నారు అనేటువంటి మాటలు వినపడుతున్నాయి. ప్రామాణికమైనటువంటి గ్రంథాల్లో చదివి మాత్రమే బ్రహ్మ కర్మ సముచ్చయం అనేటువంటి గ్రంథంలో ఇది బ్రాహ్మలు ఏ విధంగా చేయించాలి అనేటువంటి విధి విధానాలు ఉన్నాయిట. అవి చూడండి, అవి చూసి మాత్రం చదివి మాత్రమే మీరు అలాంటివి చేయించండి. డబ్బులు కూడా ఏమిటంటే 2,000 3,000 అయ్యేదానికి 30,000 40,000 వసూలు చేస్తున్నారనే మాటలు కూడా వినపడుతూ ఉన్నాయి. సమాజ శ్రేయస్సు కోసం అని చెప్పేసి అతి సులభమైనటువంటి వాటిని వ్యాపారం కింద కాకుండా అలాంటివి చేయిస్తూ ఉంటే, తక్కువలో చేయిస్తూ ఉంటే ఎక్కువ మందికి పరిహారం జరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకని చేయించే వాళ్ళకి దాని పరిజ్ఞానం ఉందా లేదా అనేటువంటి విషయం తెలుసుకోకుండా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి అడిగినంత ఇచ్చి చేయించుకోవడం వల్ల మీకు ప్రయోజనం ఏమీ ఉండదు, పరిహారం కూడా జరగదు. ఆ తర్వాత ఎవరికి తోచింది వాళ్ళుగా అమ్మాయిలకి జిల్లేడుతో వివాహం చేయించడం, అమ్మాయికి అరటి చెట్టుతో వివాహం చేయించడం, అవి అమ్మాయిలకి చేసేటువంటివి కాదు, అబ్బాయిలకి చేస్తారు అనే విషయం కూడా అందరూ గమనించాలి. ఇంకోటి, విడిపోయే యోగాలు ఉన్నప్పుడు అశూన్య శయనం వ్రతం అనేటువంటిది మనకి ఒక అద్భుతమైనటువంటి వ్రతం ఉంది. అది చేస్తే 7 జన్మల వరకు కూడా దంపతులు విడిపోకుండా ఉంటారు అని మనకి ప్రామాణికమైనటువంటి గ్రంథం ధర్మసింధులో కనిపిస్తోంది, అనేక గ్రంథాల్లో కూడా కనిపిస్తోంది. ఆడవాళ్ళు చేయొచ్చు, మగవాళ్ళు చేయొచ్చు, లేదా పెళ్ళైన తర్వాత దంపతులు ఇద్దరూ కలిసి కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు. అదేవిధంగా ఒక మంత్రం ఉంది, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, త్రయంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాదితో ముక్షియే మాముతః అనేటువంటి మంత్రం చదువుకుంటే విడిపోకుండా ఉంటారు అని. ఆడవాళ్ళు చదివినప్పుడు పతివేదనం అని, మగవాడు చదివినప్పుడు పత్ని వేదనం అనేటువంటి మాటని మార్చుకుంటే సరిపోతుంది. ఆవిడే సుబ్రహ్మణ్య స్వామి భార్యగా చెప్తారు. అందుకని షష్ఠీ స్తోత్రాన్ని పురిటింట్లో అయినా సరే 4వ రోజు 5వ రోజు పురుడు అని కూడా లేకుండా తప్పనిసరిగా పురిటింటి బిడ్డ దగ్గర తప్పనిసరిగా చదవాలి. అలా షష్ఠీ స్తోత్రం చదివినప్పుడు వెంటనే అక్కడి నుంచి దుష్టశక్తులు వెళ్ళిపోతాయిట. అందుకని చదవాలి అని చెప్తూ ఉంటారు. ఓకే, మీ ప్రతి వరలక్ష్మి అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే మేడం. వరలక్ష్మి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు, ఇక్కడ సంతానం కోసం రిజిస్టర్ చేసుకున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం అండి. ముందుగా ఈశ్వర్రావు గారిది కన్ఫర్మ్ చేసుకుందాము. నవంబర్ 5, 1979 ఉదయం 8 గంటలకు ముమ్మిడివరంలో పుట్టారు. అలాగే వరలక్ష్మి గారిది చూద్దాము. ఆగస్టు 19, 1991 midnight 1 o'clock అండి, అంటే 18 రాత్రి అవుతుంది, తెల్లవారితే 19 అవుతుంది. అవునండి, అమలాపురంలో పుట్టారు. అవునండి. సంతానం కోసం రిజిస్టర్ చేసుకున్నారు, మేడంతో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నా పేరు వరలక్ష్మి అండి. మాకు 4 years బ్యాక్ మ్యారేజ్ జరిగింది. సో అప్పటి నుంచి అంటే నాకు ఒక 2 సంవత్సరాల క్రితం నాకు అబార్షన్ అయింది అనమాట, 5వ నెలలో. అప్పుడు ట్విన్స్ అన్నమాట.
అనమాట. సో నాకు వచ్చిన ప్రాబ్లం వచ్చి అబార్షన్ అయిందండి. మళ్ళీ తర్వాత మళ్ళీ లాస్ట్ ఒక 6 months బ్యాక్ వచ్చేసి మళ్ళీ సెకండ్ మంత్ లో ఇలా మళ్ళీ మిస్క్యారీ అయిందనమాట. సో అంటే ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అని తెలుసుకోవడం కోసం కాల్ చేశాను. రెండవది కూడా మిస్క్యారేజ్ అయ్యింది. ఇప్పుడు మూడో దానికోసం మీరు ఎదురు చూస్తున్నారు కదా? అవును మేడం, ఇప్పుడు వెయిట్ చేస్తున్నామండి. మీరు వెయిట్ చేస్తున్నారు. మీరు వీలైతే ఎక్కడైనా నాగప్రతిష్ఠ చేయించండి అమ్మా, దంపతులిద్దరూ కూడా నాగప్రతిష్ఠ అండి. నాగప్రతిష్ఠ చేయించండి. ఆ తర్వాత మీరు రోజు నిత్యం కూడా ఇద్దరు చేస్తారా చెప్పినవి? చేస్తామండి, చెప్పండి. మీరేం చేస్తారంటే ఇప్పుడు మంచి రోజులే కాబట్టి ఒక మంచి రోజు మొదలుపెట్టి దంపతులిద్దరూ కూడా ఉదయాన్నే మొట్టమొదటి గణపతి ప్రార్థన చేసి సంతాన గోపాలస్వామి మంత్రము, ఆ తర్వాత లలితా సహస్రనామము, ఆ తర్వాత గర్భరక్షాంబికా మంత్రం. ఈ 3 కూడా వరుస క్రమంగా చేయాలి. తర్వాత షష్ఠీ స్తోత్రాన్ని 3 సార్లు చదువుకోవాలి. ఇవి చదువుతున్నప్పుడు నాటు ఆవు పెరుగు నుంచి తీసినటువంటి వెన్న, ఒక ఖర్జూరం పండు, ఒక చిన్న వెండి పాత్రలో కానీ తమలపాకులో కానీ పట్టుకుని చేయాలి. ఆ పారాయణ మొత్తం అయిపోయిన తర్వాత ఆ 2 కలిపి నైవేద్యం చేసి దాన్ని దంపతులిద్దరు మాత్రమే తినాలి. తర్వాత జనవరి 8వ తారీఖు పుత్రద ఏకాదశి రాబోతోంది. పుష్యశుద్ధ ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు. గత 7 సంవత్సరాలుగా మనం గోపురంలో శుభమస్తులో చెప్పుకుంటూనే ఉన్నాం. ఇప్పటికీ ఒక 56 మంది వాళ్ళకి సంతానం కలిగింది అనేటువంటి ఫీడ్బ్యాక్లు మనకి ఉన్నాయి. అంటే భక్తి శ్రద్ధలతో చేసినటువంటి చాలామందికి కలిగినట్టుగా మనకి తెలుస్తోంది. మీరు కూడా దంపతులిద్దరూ ఈ పుష్యశుద్ధ ఏకాదశి మొదలుకొని ఒక సంవత్సర కాలం ఏకాదశి వ్రతాన్ని చేయండి. ఏకాదశి వ్రతం ఎలా చేయాలి అనేటువంటిది ఇదివరకు చాలా ఎపిసోడ్స్లో మనం చెప్పుకుంటూనే ఉన్నాం. మళ్ళీ నేను 5, 6 తారీఖుల్లో కూడా జనవరికి చెప్తాను. శుభమస్తు గోపురం చూస్తూ ఉండండి. ఆ తర్వాత ఎలా చెప్పానో దాన్ని బట్టి మీరు ఆ ఏకాదశి వ్రతాన్ని కూడా కంటిన్యూ చేయండి. తప్పకుండా సంతానం కలిగేటువంటి అవకాశం మీకు 2018లో కనిపిస్తోందమ్మా, ఇద్దరి జాతకాలను అనుసరించి కూడా. తర్వాత సంక్రాంతి రోజు, మకర సంక్రాంతి రోజు ఎవరికైనా ఒక మట్టి పాత్రలో కానీ కంచు పాత్రలో కానీ నాటు ఆవు పెరుగును దంపతులిద్దరు వెళ్ళి దానం చేయండి. అలా చేయటం వల్ల కూడా మీకు సంతానం కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. రథసప్తమి మొదలుకొని మళ్ళీ రథసప్తమి వరకు రోజు సూర్యభగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యప్రదానం చేసి దీర్ఘాయుష్మంతుడు, తర్వాత ఆరోగ్యవంతుడు, బుద్ధిమంతుడు అయినటువంటి సత్సంతానాన్ని ప్రసాదించమని నమస్కారం చేయండి ఒక సంవత్సరం కాలం. కానీ ఋతుక్రమంలో ఉన్నప్పుడు మాత్రం మీరు చేయకూడదు. ఏకాదశి మాత్రం ఉపవసించవచ్చు. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా చేసుకుంటే తొందరలోనే మీకు సత్సంతానం కలిగే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, అయితే దుష్టశక్తులు, పసిపిల్లల్ని వీటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి చిన్న పిల్లల్ని, పసిపిల్లల్ని దుష్టశక్తుల నుంచి రక్షించడానికి ఏం చేయాలంటారు? దుష్టశక్తుల నుంచి రక్షించడానికి మనకి దుష్టశక్తులు కనిపించవు కానీ పసిపిల్లలకు కనిపిస్తాయిట. వాటిని చూడగానే వాళ్ళు ఏడ్చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులకి అర్థం కాదు. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఏ మందో ఇప్పించడం, ఏ ఇంజక్షనో ఇప్పించడం, వాడిని బొజ్జోబెట్టడం లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ అవి కనిపించడం సేపు వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. అంటే మందులకు కూడా లొంగకుండా వాళ్ళు భయపడుతున్నారు, ఏడుస్తున్నారు అంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళు అక్కడ కొన్ని దుష్టశక్తుల్ని వాళ్ళు చూస్తున్నారు అని అర్థమవుతుంది. అందుకని షష్ఠీ స్తోత్రాన్ని చదవటం, హనుమాన్ చాలీసా చదవటం, ఆంజనేయ స్వామి బిళ్ళని మెళ్ళో తాయితుగా కట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు వాళ్ళ దగ్గరికి దరిదాపులకి ఆ దుష్టశక్తులు రావుట. అందుకని షష్ఠీ స్తోత్రాన్ని మాత్రం ప్రతి ప్రసవించిన తల్లి ప్రసవించగానే అప్పటికంటే ముందే దగ్గర పెట్టుకొని తప్పనిసరిగా రోజు బిడ్డని ఒళ్ళో పెట్టుకొని కొంచెం విభూతి కానీ కొంచెం కుంకుమ కానీ చేత పట్టుకుని ఆ షష్ఠీ స్తోత్రం చదివి బిడ్డకి పెట్టాలి. వెంటనే మనం స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తే లైట్ ఎలా ఆఫ్ ఆన్ అవుతుందో షష్ఠీ స్తోత్రం చదివితే వెంటనే అలాంటి దుష్టశక్తుల భయం వలన ఏడుస్తున్నటువంటి బిడ్డలు అంత వెంటనే ఏడుపు మానేస్తారు. నేను గమనించి చూశాను కూడా చాలా మందిని. అందుకని ప్రతి తల్లి కూడా షష్ఠీ స్తోత్రాన్ని తప్పకుండా గర్భంతో ఉన్నప్పుడే దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది. ఓకే అమ్మ, ప్రతి చిన్న విరామం తీసుకుందాం.